నేను నీకు ధన్యవాదాలు చెప్తున్నాను. నువ్వు ఒక హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు కట్టలేకపోయింది, ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అది కంప్లీట్ చేసావు, కానీ ఎక్కడ కట్టించినావు? లక్ష్మణ్ వద్దమ్మా లక్ష్మణ్ గారిని ఒక్కటే అడుగుతున్నా, ఒక దళితుడు భూమి గుంజుకొని నీ మేనల్లుడికి అప్పచెప్తావా అని అడుగుతున్నాను. జడ్చర్ల నియోజకవర్గంలో భూమి ఉంది, దాన్ని ఏం చేస్తారో అది కూడా చూపిస్తా. వీళ్ళని ఉట్టే కాదు, జైలు వేసి తోముతే చట్టమవుతారు వీళ్ళు చేసిన పనులకి. జడ్చర్ల ప్రజలకి వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంత అన్యాయమా? అది 149 సర్వే నంబర్ కల్వకుర్తి రోడ్కి. ఆ హాస్పిటల్ లో లయింగ్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేస్తారని నేను అసెంబ్లీలో కూడా మాట్లాడినాను. అయితే పోయిన వారం మాజీ ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి నిరూపిస్తే అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి వచ్చేసరికి నన్ను గెలిపిస్తాడంట. ఆయన ఏం రావాల్సిన అవసరం లేదు. మొత్తం 149 సర్వే నంబర్లో 7 ఎకరాల 33 గుంటలు ఇది గవర్నమెంట్ భూమి. దాంట్లో 1988లో 3 ఎకరాల భూమి మచేంద్రనాథ్ ఒక ఎక్స్ సర్వీస్ మెన్కి అలాట్ చేశారు. ఆ 3 ఎకరాల్లో 2005లో ఆర్ఎన్బి రోడ్ జడ్చర్ల కల్వకుర్తి రోడ్కి ఆర్ఎన్బి వాళ్ళు తీసుకున్నారు. దాంట్లో 22 గుంటలు రోడ్డు పోయిందని చెప్పి క్లియర్గా ఎంఆర్ఓ గారు పంచనామా చేసి ఇవ్వడం జరిగింది. అంటే మచేంద్రనాథ్కి 2 ఎకరాల 18 గుంటలే ఉన్నది. ఆ 2 ఎకరాల 18 గుంటల్లో ఎకరా 10 గుంటలు ఒకరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఇంకొకరేమో ఎకరా 8 గుంటలు. అంటే సత్గుందమ్మ లక్ష్మారెడ్డి వాళ్ళ మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వాళ్ళ అక్క ఎకరా 8 గుంటల ఎకరా 10 గుంటలు ఆమె రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎకరా 8 గుంటలు అరుణ్ అనేట ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అరుణే కదా, అరుణ్ కుమార్. అయితే ఆ మచేంద్రనాథ్ భూమి మొత్తం క్లియర్ అయిపోయింది. కానీ 2015లో ఈ 22 గుంటలు ఇంకా రికార్డులో వస్తూనే ఉంది. గవర్నమెంట్ రెవెన్యూ రికార్డ్స్గా దాన్ని రౌండప్ చేయలేదు. 2015లో ఇదే లక్ష్మారెడ్డి మేనల్లుడు ఆయన ఒక గేమ్ ప్లాన్ చేసుకొని ఎట్లా కబ్జా చేయాలి ఈ భూమని ఈ 22 గుంటలు 2-3 రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ ఆయన ఆ భూమి రిజిస్ట్రేషన్ చేసుకొని 100 బెడ్ హాస్పిటల్కి రోడ్డు లేకుండా దానికన్నా ముందు హైవేకి కబ్జా చేస్తారు. అంటే భూమి లేని భూమిని కబ్జా చేస్తారు. ఈ 7 ఎకరాల 33 గుంటల్లో 1 ఎకరా 10 గుంటలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. మళ్ళీ దాన్ని ఏం చేయాలని చెప్పి 2013లో ఈ లక్ష్మారెడ్డి మేనల్లుడు, ఎవరికైనా కానీ కంసుడికి మేనల్లుడు కృష్ణుడు పుడతాడు, కానీ ఇక్కడ కంసుడికి మేనల్లుడు కూడా కంసుడే పుట్టిడు. ఆ ఎకరా 10 గుంటల భూమి ఆయన దగ్గర పనిచేసే శివయ్య పేరు మీద 2013లో గవర్నమెంట్ భూమిని ఉట్టి పానీలో పేరెక్కించి మళ్ళా ఆ భూములోకి వెళ్ళి 2 గుంటలు ఈ శివయ్య జడ్చర్లలో రిజిస్ట్రేషన్ చేయాలి, నాగర్ కర్నూలు పోయి 2 గుంటలు రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు రికార్డులో ఎక్కినాడు. అసైన్డ్ భూమి 2013లో ఎవరికైనా అసైన్డ్ అయిందా? ఈ 1 ఎకర్ భూమిలో వీళ్ళు వచ్చి ఈరోజు కబ్జాలో ఉన్నారు. మళ్ళా ఒక 100 బెడ్ హాస్పిటల్, పేదవాళ్ళకు కట్టిన హాస్పిటల్, అట్లాంటి హాస్పిటల్కి హైవే నుంచి రోడ్డు రాకుండా గవర్నమెంట్ భూములు రిజిస్ట్రేషన్ చేసుకొని దాన్ని కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని ఉన్నారు. నేను ఆ రోడ్డు ఖచ్చితంగా తీయాలి. ఎమర్జెన్సీకి పోతే ఎలా వెళ్తారు? ఎమర్జెన్సీకి కిందికి పోయి నాలాల నుంచి యూటర్న్ తీసుకొని రావాలా అని అసెంబ్లీలో కూడా మాట్లాడినా. ఈరోజు రికార్డు చెక్ చేస్తే మొత్తం గవర్నమెంట్ భూమిని కూడా కబ్జా చేసుకున్నారు. అండ్ గవర్నమెంట్ రికార్డ్స్ని ట్యాంపర్ చేసినారు. కాబట్టి ఖచ్చితంగా కలెక్టర్ గారికి ఈరోజు కంప్లైంట్ ఇవ్వబోతున్నాను. ఆ గవర్నమెంట్ భూమి స్వాధీనం చేసుకుంటాము. ఈ ట్యాంపరింగ్ చేసిన వాళ్ళందరినీ జైలుకి పంపిస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ
ఇంకొకటి చెప్పిండు లక్ష్మారెడ్డి గారు, అక్రమాలు నిరూపిస్తే అంట ఆయన రాజకీయాలు వదులుకొని కాంగ్రెస్ పార్టీలోకి వస్తాడంట. నీకు దండం పెడతా, నువ్వు అక్కడనే ఉండు, వద్దు కాంగ్రెస్ పార్టీలకి. నువ్వు వచ్చి నా పక్కన ఉంటే జడ్చల ప్రజలు ఏమనుకుంటారు? లక్ష్మారెడ్డి వచ్చి అనిరుద్ధ్ రెడ్డిని కూడా ఖరాబ్ చేస్తాడు, ఈయన కూడా గవర్నమెంట్ భూములు కబ్జాలు చేస్తారా అని ఒక డౌట్ వస్తుంది. కాబట్టి దయచేసి మీరు అక్కడనే ఉండండి, కాంగ్రెస్ పార్టీకి రావాలని కలలు కూడా కనకండి. నువ్వు రావద్దు, నేను రానివ్వను, నువ్వు ఒక్కనే ఉండు. 3 ఏళ్ల తర్వాతనా 4 ఏళ్ల తర్వాతనా జడ్చలకు అభివృద్ధి నువ్వు 15 ఏళ్ళలో ఎన్ని చేసినావో ఈ 4 సంవత్సరాల్లో నేనెన్ని చేస్తానో నీకు చూపిస్తా, ప్రజలకి చూపిస్తా. అప్పుడు మనం ఇద్దరం ప్రజలకు చెప్పాలి ఎవరు అభివృద్ధి చేసిందని చెప్పి మనం మళ్ళీ ఎలక్షన్లకు పోదాం. దానికి నువ్వు సిద్ధమేనా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇంకా ఉన్నాయి, భూదాన భూములు లేవు, చెరువులు లేవు, ఎన్ఓసీలు ఇచ్చేసి అసైన్ భూములు రిజిస్ట్రేషన్లు. నీ మనుషులు 99 సంవత్సరాలని రికార్డు రాసుకొని అసైన్ భూములు కబ్జాలు అన్నీ బయటికి తీస్తారు. మా కలెక్టర్ గారు ఉన్నారు, అన్ని యాక్షన్ తీసుకుంటుంది. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా జైలుకి పంపిస్తాను. ఈ శివ ఎవరో దొరుకుతాడు, నీ ఇంట్లో పనిచేసే వారి అందరికీ తెలుసు, నీ మేనలుడి ఇంట్లో పనిచేసేటోడని. ఆయన పేరు మీద ఎకరా 10 గుంటల భూమి అసైన్ భూమి ఎక్కిస్తారా 2013లో? ఎంఆర్ఓ గారు కూడా చెప్పినాను ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పి. కలెక్టర్ గారు కూడా ఈరోజు కంప్లైంట్ పంపిస్తాను, యాక్షన్ తీసుకుంటాము. త్వరలో 100 బెడ్ హాస్పిటల్కి హైవే నుండి రోడ్ చేస్తాము. ఇప్పటికైనా లక్ష్మారెడ్డి గారు చేసింది తప్పు ఒప్పుకోండి. మీరందరం మీరు ప్లాట్ రిజిస్టర్ దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఆర్ఎన్బి రోడ్డు చేసుకున్నారు, అందరూ అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోండి. లేకుండానా మా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు మేము అక్కడికి వచ్చినామా 5 నిమిషాల్లోనే మేము రోడ్డు తయారు చేయగలుగుతాం. కానీ రూల్స్ పాటిస్తున్నాను. కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తాను, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారంటే ఈరోజు ప్రతి డాక్యుమెంట్తో సహా మీకు ప్రూఫ్గా చూపించాలని చెప్పి మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు.